22 అంటే రేపు సోమవారం ఈ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ వాళ్ళు చలో విజయవాడ లేకపోతే చలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఆల్రెడీ 144 సిఆర్పిసి ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ 5 పీపుల్ షుడ్ కాంగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడేపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ ఉంటాయి. సో డిసిప్లినరీ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత పెద్ద సంఖ్యలో ఏదైతే వాళ్ళు ఆందోళన తలపెట్టారో దీంట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చి ఈ తప్పుదారి పట్టించి కొద్దిగా హింసకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నాను, రేపొద్దున ప్రోగ్రామ్కి అయితే విజయవాడ నగరంలో ఎటువంటి పర్మిషన్ లేదు. ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే మాత్రం వాటిపై ఐపీసీ కింద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.